భగవంతుడు రక్షించగలవాడు, రక్షిస్తాడు. నన్నే కాదు, ఎవరినైనా ఎందరినైనా ఎప్పుడైనా అన్న విశ్వాసం కావాలి. ఈ విశ్వాసము ఆషామాషిగా అరకొరలుగా కాక ఊగిసలాడని గట్టిది కావాలి. దీన్నే గోప్తృత్వ వరణం అంటారు. రక్షింపగల సామర్థ్యమున్న మనకు ఆయన పట్ల ప్రాతికూల్యం లేక ఆనుకూల్యమే ఉండినా మనం కోరక ఆయన రక్షించడు. ఎవరు రక్షింప కోరతారా అని ప్రతీక్షిస్తూ ఉంటాడు. రక్షింపవేడుకుంటూ ఆయన శ్రీచరణాల మ్రోల తనను నివేదించుకోవాలి. నేనంటూ నాదంటూ ఏదైనా ఉంటే అంతా నీదే సుమా అని భరసమర్పణం కావించాలి. ఆ నివేదనము ఎంతో ఆర్తితో దైన్యంతో, స్వామి నేను ఏమీ లేనివాణ్ణి, కర్మనెరుగను, తెలివిలేదు, భక్తి తెన్నులెరుగను, అంతేకాదు నువ్వు తప్ప ఇతర మెరగనివాణ్ణి, దరిచేరిన వాణిని ఉద్ధరించే వాడవి నువ్వు, నన్ను నీవాణ్ణి నువ్వే రక్షించుకోవాలి అని ఎదకరిగించి ఆ దైన్య జలంతో స్వామి శ్రీచరణాలను అభిషేకించాలి. ఇట్లా చేస్తే ఆయన తప్పక రక్షిస్తాడు. ఆయన శరణాగత వత్సలుడు. నేను నివాడనంటే చాలు రక్షిస్తానని మాట ఇచ్చిన మనిషి ఆయన. రక్షించడం ఆయన వ్రతం. రావణుడే తాను వచ్చినా రక్షిస్తానని కంఠోక్తిగా పలికిన కరుణాసింధు ఆయన. ఎంతటి సాటిలేని మేటి దురాచారుడైనా నువ్వు అని వస్తే చాలు ఒడ్డున పడేస్తానంటున్నవాడాయన. అలాంటిది ప్రాతికూల్యం లేదని ఆనుకూల్యం ఎద నిలుపుకొని గట్టి నమ్మకంతో నీవు తప్ప వేరు గతి నాకు లేదని పాదాలపడి వేడుకొని మనను కాదంటాడా అన్నాడు. ఇందుకు శరణాగతి వేదంగా విఖ్యాతమైన శ్రీరామాయణమే పరమ ప్రమాణం.